ఏం వాన ఏం వాన ఓయమ్మో అమ్మో రాళ్ళ వానుల్లా రాళ్ళు పడ్డాయి. మా ఇంట్లోనైతే చెట్ల మీద రాళ్ళు పడితే ఆకులకు రంధ్రాలు పడ్డాయి. ఇక అదే మన నెత్తి మీద పడితే ఎట్లుంటుంది, ఇక పక్కుమంటాయి నెత్తి మీద. ఇక పోరలేమో ఇక ఏమన్నా తినాలన్నట్టు ఇక వాళ్ళకు ఉంటుంది వాన వస్తుంటే. ఇక కొత్తగా మాట్లాడుతుర్రు ఈ మధ్య, ఇక నువ్వేం చేయకు మమ్మీ, మేము చేసుకుంటాం మేము చేసిస్తాం నీకు అనేసి అంటుండ్రు. ఇక ఏదో ఒకటి చేసుకోపోండ్రు అంటే ఇక ఇట్లా అల్వాపూరి అయితే చేసిర్రు పిల్లలు మంచిగా. ఇక ఫస్ట్ అయితే తిట్టిన గిన్నెలు ఇక అప్పడాన్ని వేస్తారు తోమనికే, అది ఇదని తిట్టిన కానీ ఇక పోనీ ఇక చేసినాకనైతే పొద్దుమికంగా మంచిగా వాన వస్తుంటే అల్వాపూరి తింటుంటే మస్తు అంటే మస్తు అనిపించింది. ఇక పిల్లలు చిన్న చిన్న చేతులతో ఇక మంచిగానే చేసిర్రు, అంతా తీసేసినట్టు అంటే ఏం లేదు, ఇక బాగానే చేసిర్రు అనమాట. ఇక చూడుర్రి మీదికి ఏ వాన పడ్డదో నాకు కామెంట్ అయితే చెయ్యండ్రులా. ఇక కలర్ ఎక్కువ మంచిది కాదంటారని ఇక కొంచెమే వేసిర్రు వాళ్ళు, లైట్గా ఎక్కువనైతే వేయలేదు. మరి ఇక ప్లేన్ గేమ్ బాగుంటుందని ఇక గట్లయితే చేసిర్రులా. మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇక వానలకు పోవద్దంటే ఇంటనే లేరు, ఒకటే ఉరుకుతుర్రు, తడిసి వస్తుండ్రు, కాళ్ళకాడ మ్యాట్లు పచ్చిగా చేస్తుర్రు. ఇక పిల్లలు అంటే ఇక గట్లనే కదా, ఇక అట్లనే ఒక్క తాన కూర్చోమంటే కూర్చుంటారు వాళ్ళు చెప్పుర్రి. ఇక అందులో వాన వస్తే వాళ్ళకి ఎంతో సంబరం చిన్న పిల్లలకి. ఇక గట్లయితే ఆడుకున్నారు మంచిగా. ఇక మీదికి ఏ వాన పడ్డదో కామెంట్ అయితే చేయండి నాకు. ఇట్లాంటి వంటలు మీ ఇంట్లో ఎవరైనా చేసుకుంటే నాకు కామెంట్ అయితే చెయ్యండ్రులా. హల్వా పూరి మీ కళ్ళకి ఎట్లా కొట్టిందో ఒక కామెంట్ చేసి నాకైతే చెప్పుర్రి. మరి ఉంటా, బాయ్ బాయ్.